లంకమల్ల ఫారెస్ట్ గ్రూప్ క్యాంపింగ్ ఫైనల్ ఎపిసోడ్ పార్ట్ 4. ఈ లంకమల్ల ఫారెస్ట్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. దాదాపు ఈ లంకమల్ల ఫారెస్ట్లో 8 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనకు తెలిసింది కొన్ని వాటర్ ఫాల్సే, కానీ మొత్తం నలువైపులా 8 వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసింది. వాటిలో కొన్నిటి గురించి, అంటే ముఖ్యమైన దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది బద్వేలు రూటు. ఇక్కడ కనిపించేది బద్వేలు. ఇది బద్వేలు. ఈ జీవి సత్రము. యువతలో ఉండేది ఈ సిద్ధవటం కోట. సిద్ధవటం మధ్యలో ఉండేది మొత్తం ఇదంతా ఫారెస్టు. చూద్దాము ఒకసారి. ఇక్కడ ఫస్ట్ గుడి. ఇది గుడి నిత్య పూజ కోన అంటారు. నిత్య పూజ కోన బస్ స్టాప్. ఇది నిత్య పూజ కోన ఈడి వరకు బస్సులు పోతాయి, అంటే వెహికల్స్ ఏమైనా ఇక్కడి వరకే పోతాయి. ఇక్కడ నుంచి వాగులోంచి దారి ఉంది, అంటే నీళ్ళు వాడుతుంటాయి. వానల కాలం అయితే నీళ్ళు వాడతాయి ఇక్కడ. అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి, ఇట్లా పోవాలి. ఇట్లా పోయి ఈ లాస్ట్కు ఇక్కడ జలపాతం ఉంటుంది. ఈ చోటు గుడి ఉంటుంది ఇక్కడ చూడడానికి, అంటే జలపాతమే చూపిస్తుంది కానీ గుడి ఉంటుంది ఇక్కడ నిత్య పూజ కోన. ఆ వీడియో కూడా చేస్తాను నేను, ఓ ఫుల్ వీడియో పెడతాను నిత్య పూజ కోనది. ఇది వనేశ్వర కోన. ఇది వనేశ్వర కోన వస్తుంది. దీని దగ్గర కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మ్యాప్లోనే చూడండి ఎట్లా కనిపిస్తుందో. దగ్గర పోతే ఇంకా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది ఈ గుడి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను వీడియోలు తీస్తాను. మొత్తము ఒక్కో గుడికి నేను దగ్గరికి పోయి ఖచ్చితంగా వీడియోలు తీస్తాను త్వరలో. తర్వాత ఇక్కడ ఉండేది సలంక వాటర్ ఫాల్స్. ఇది సలంక టెంపుల్. ఇది ఇక్కడో టెంపుల్ ఉంది, అంటే ఏ దేవుడు ఉంటాడో తెలియదు కానీ వెళ్ళి చూడాలి. ఇది సలంక వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఆంజనేయ స్వామి పాదడుగులు ఉంటాయి. ఇక్కడ ఒక రామాలయం టెంపుల్ ఉంది, అంటే పాతబడుల గుడి కాబట్టి పడిపోయి ఉంటుంది. దాని గురించి మనకు ఏం తెలియదు. తర్వాత ఇక్కడ ఒక గుడి ఉంది. ఇది బాగా ఫేమస్ గుడి, ఉమామహేశ్వరి టెంపుల్ అని. ఉమామహేశ్వరి టెంపుల్ అని ఉంటుంది. ఈ గుడి చాలా ఫేమస్. శివరాత్రికి బాగా జరుగుతుందంట ఇక్కడ. తర్వాత లంకమల్ల ఫారెస్ట్లోనే అతిపెద్ద వాటర్ ఫాల్ ఇది ఇక్కడ ఉండేది. అక్కడే ఒక వాసవి అన్నసత్రం గుడి అని ఒకటి. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఇది చూడడానికి వస్తారు, ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తారు అదే పనిగా ఇక్కడికి. ఇక్కడ కనపచ్చేది దీన్ని రెడ్డిబావి అంటారు. ఇంకోటి ఇక్కడ ఇదే ఫారెస్ట్లో పులపులబావి అనే ఒకటి ఉంది. పర్మిషన్ లేకుండా అడవిలోకి రావడం తప్పని మాకు కూడా తెలుసు. అందుకే వీళ్ళ మాటలు విని అక్కడ నుండి బయలుదేరాం. కానీ ఇంత దూరం వచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు. అక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ అడవిలోకి వెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద చెట్లు లేవు కానీ కూర్చోవడానికి అనుకూలమైన చోటు ఉంది. ఫస్ట్గా ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే నూనె కాగాల. ఓకే, నూనె కాగాలని ఆయిల్ వేస్తున్నాం. దానికోసమే. చికెన్ అవసరం లేదు ఆయిల్. చికెన్కి అవసరమే లేదు. హే డబ్బా పోయమ్మ, ఆవు నెయ్యి తెచ్చాడు. పక్కన పెట్టారు కనపడకుండా. ఇది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి నీళ్ళలో అంటే వేయించారు, అదేంది పొంగుతుంది. ఎవరైనా నీళ్ళలో పెడతారా? పడపడా ఆడుతుంది అది. ఫ్రెండ్స్తో వచ్చి ఇలాగే అంటారు. ఆకులు కానీ పడతా పైకి సిలిండర్ కాదురా. ఈ లంకమల్ల అభయారణ్యం దాదాపు 465 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా పులుల సంచారానికి అనుకూలంగా ఉంది. 2019లో ఈ లంకమల్ల అడవిలో 4 చిరుతపులులు, 1 పెద్ద పులి సంచరించేవని సమాచారం. ఈ సంఖ్య ఈ రోజుకి పెరిగి ఉండవచ్చు లేదా తగ్గి ఉండవచ్చు. కానీ నీ మీదనే పడేది అది. ఈ లంకమల్ల అడవిలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. అందులోని ముఖ్యమైన వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 చిరుతపులి.
మొత్తం చిరుతపులులలో 8 రకాల జాతులు ఉన్నాయి. ఆఫ్రికన్ చిరుతపులి, జపాన్ చిరుతపులి, తుల్లియానా చిరుతపులి, ఇండో చైనీస్ చిరుతపులి, భారతీయ చిరుతపులి, అరేబియన్ చిరుతపులి, అమర్ చిరుతపులి, శ్రీలంక చిరుతపులి. వీటి అన్నిటి మధ్య చాలా తేడాలు ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలో చేరితే గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకు జాబు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని అప్పుడు నేను అనుకోవడం. అట్లా చేరిన డిగ్రీ కూడా అట్లే చేసిన ఆ కాలేజీ. లేదంటే నేను పక్కనే చేసింది డబ్బులు కట్టే. దానివల్ల ఇబ్బంది అయింది. కనీసం పక్క పోయింటే ఇంకా కొంచెం బాగా నాలెడ్జ్ ఇంటూ అయ్యి ఏంది ఆడిపోయి తీసి ఇచ్చినప్పుడు అందరూ ఉండేరా. అప్పుడు నా కాలుకి ముళ్ళు గుచ్చుకునేది క్రికెట్ ఆడి నడవలేకుండా అసలు పూర్తిగా వాచింది అంత కాలు. తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్దామని తగ్గిన తర్వాత వెళ్తే ఒకరు లేరు. నెంబర్ 2 బద్ధకం ఎలుగుబంటి. ఈ బద్ధకం ఎలుగుబంటిలో 2 రకాల జాతులు ఉన్నాయి. 1 ఇండియన్ బద్ధకం ఎలుగుబంటి, 2 ఆఫ్రికన్ బద్ధకపు ఎలుగుబంటి. ఇవి కాకుండా ఎలుగుబంటి జాతులు 8 రకాలు ఉన్నాయి. నెంబర్ 3 చింకర్ జాతి జింక. చింకర్ జాతి జింక ప్రధానంగా వ్యవసాయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంది, కానీ పంట పొలాల్లోకి ప్రవేశించదు. నెంబర్ 4 చౌసింగ్ జింక జాతి. ఈ జాతి జింకలకు 4 కొమ్ములు ఉంటాయి. నెంబర్ 5 ఇండియన్ నైట్ జార్. ఈ పక్షి సాధారణంగా నేలపై లేదా చిన్న చెట్లపై కూర్చుంటుంది. ఇది రాత్రిపూట వీధి లైట్ల చుట్టూ ఉండే కీటకాలను, జంతువుల చుట్టూ ఉండే కీటకాలను వేటాడుతుంది. నెంబర్ 6 అడవి పంది. 1940లో పశువుల పెంపకంలో పందులను పెంచేవారు, కానీ అవి తుఫాను సమయంలో తప్పించుకొని అడవిలోకి ప్రవేశించి అడవి పందులుగా మారాయి. ఇలా చికెన్ వేయడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి ఎండిపోతాయి. दाल दाल भाई तू दाल भाई मैं देख लेंगे अभी हिंदी ग्रीन कलर ఉంది. నెంబర్ 7 రూఫర్ ట్రైఫై. ఈ పక్షి ప్రధానంగా పండ్లు, తేనె, విత్తనాలు, పక్షుల గుడ్లు మరియు వాటి పిల్లలను తింటాయి. ఈ పక్షి చనిపోయిన కళేబరాల నుండి మాంసాన్ని తింటుందని ఇటీవల పరిశోధనలో తేలింది. ప్రస్తుతానికి అయితే మేము చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నాం. చపాతీలు ఉన్నాయి, చపాతీలు కూడా కలిపేస్తాం మేము. ఇది అయితే సెకండ్ క్లాస్లో ఏమైందంటే సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఒకే రూమ్లో కూర్చోబెడుతున్నారు. అంటే జనాభా తక్కువ ఉన్నాను అప్పుడు. ఏమైందంటే ముందు ఆడపిల్లలు కూర్చుంటారు, లాస్ట్ మగ పిల్లలు కూర్చుంటారు. అట్లా సెకండ్ క్లాస్ ఒక సైడు, అంటే టీచర్కి ఎదురుగా సెకండ్ క్లాస్ లెఫ్ట్ సైడ్, థర్డ్ క్లాస్ రైట్ సైడ్. అప్పుడు థర్డ్ క్లాస్లో కొత్తగా మధ్యలో స్కూల్ మధ్యలో థర్డ్ క్లాస్లో కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. మాబీ పేరు, మాబీ వచ్చింది. బాగున్నదిరా, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనులే అంత బాగున్నది. ఏం చేసిన అంటే లెటర్ రాసి అవి బాక్స్లో పెట్టా. అది ఏమని, మాబీ నీ బుగ్గలు యాపిల్ పళ్ళు, నీ బుగ్గలు యాపిల్ పళ్ళలా ఉంటాయి సేము, అది ఇదని కొంచెం రాసిన. నేను మా 2 రకాలు రాస్తా. మా ఊరికి ఇట్ట రాస్తా, ఇట్ట కొమ్ము ఇట్ట పై కానీ కింద ఇట్ట దీర్ఘం ఉంటుందా, అది ఇట్ట పైకి రాస్తా. ఇట్లా ఎస్ మాదిరి అట్ట పైకి రాస్తా. 2 రాస్తా కదా అని అట్ట రాసిన, పైకి రాసి ఒకవేళ ఎవరన్నా అడిగితే మామూలు మా రాస్తే సింపుల్ రాస్తే కనుక్కోలేదు అనుకోలే. నేనేం చేసిన అంటే ఆమె అది చూసని ఏడ్చింది. ఆమె ఆ లెటర్ చూసాని గట్టిగా ఏడిచిందిరా, నాకు పడిపోయినాయి. పోయి అప్పుడు అన్నానికి ఇంటికి పోయేటోళ్ళం కాదు, ఇంటికి పంపిడు భోజనానికి. ఆంజనేయ పడే భోజనము అక్కడే చేస్తానేమో, అంతా గేట్ వేస్తున్నారు. 5th క్లాసు వాళ్ళంతా వచ్చారు. ఇంకా 5th క్లాసే కదా పెద్ద అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో. వాళ్ళంతా వచ్చి ఒక్కొక్కరిని రే శివ పిలుచురా, నేను బాగా తెలుసులే, రే శివ కనిపెడదాం పట్టరా ఎవరు అంటే, పట్టున్నా కనిపెడదాం పట్టున్నా, అది నాన్నే. అందరిని విడిపించి ఐమి పేరు రాపించాము అందరితో. లెటర్స్ సేమ్ ఉంటే కనిపెడతాం రైట్. ఇంకొంచెం
అందరితో లెటర్ కనుక్కోవచ్చు అని, రైటింగ్ కనుక్కోవచ్చు అని అందరితో పేరు రాయించిన. నేనే ఒక్కోని అందరిని పిలిచి రాయించిన. ఎవరు లేదు రాదురా అంటే ఒకడుండి రే శివ నువ్వు రాయరా అన్నాడు. నాకెందుకు ఇది నా అనే అంటే లేరా ఉన్ని లేరా రాయరా, ఏం భయపడరా, ఎందుకు రా, ఏం నువ్వు చేయలే కదా, ఎందుకు భయపడతావు అదే అన్నాడు. సర్లేని రాసిన. ఉన్నట్టుండి మామూలు రాయిపోయి దవిక్కడ పైకి పోయింది అది సేమ్ మీరు సేమ్ పోయింది. అందరూ ఇంకా ఈడే రాజింది అని అడ్డం తిరుక్కున్నారు ఇంక అంతా. అది మీ ఏడ్చుకుంటా పోయింది మళ్ళా. అది చూస్తానే ఇంకా మన ఓవర్ యాక్షన్ మామూలుగా ఉన్నావు. ఇంకా నేను భయపడితే తప్పు వేసే భయపడాలా, అది ఇదేని నేను ఓవర్ యాక్టింగ్ చేసిన. మీ 4th క్లాస్లో స్కూల్ మానుకుంది. స్కూల్ మానుకుని 1-2 నెలలకు పెళ్ళి అయిపోయింది. ఏంటి అప్పుడే నేను పెద్ద స్టంటు, పెద్ద షాక్ అయిపోయినా తెలుసా. అప్పుడే ఏంది పెళ్లి చేయడం ఏమి అని. నెంబర్ 8 టీటర్ అనే పక్షి. ఈ జాతి పక్షులను ఉత్తర భారత ఖండంలోని ప్రాంతంలో ఇళ్లలో పెంచుకుంటారు. ఇవి అడవిలో పక్షుల కంటే 250 గ్రాములు పెద్దగా పెరుగుతాయి. ఇవి పెంపుడు కుక్కల్లా చాలా మచ్చికగా ఉంటాయి. వంట ఎప్పుడెప్పుడు అవుతుందా అని ముగ్గురం ఎదురు చూస్తున్నాం. ఈడ ట్విస్ట్ ఏంటంటే మేము తెచ్చుకున్న గ్యాస్ అయిపోయింది. వస్తుంది చిన్నగా వస్తుంది. ఫుల్లుందా అంటే ఇంకా అట్లే తిన్నాం. చపాతీలు కాల్చింది, చపాతీనా కాల్చింది, అది ఇన్నీలే. ఇంకా డబ్బాదే దాంట్లో ఏమన్నా నెంబర్ 9 హార్న్బిల్ పక్షి. దీని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. ఇవి మాంసాహార పక్షులు. వాటి చిన్న నాలుక వల్ల ఆహారం తినలేదు. తలను అటు ఇటు కదుపుతూ ఆహారాన్ని మింగుతుంది. వీటి జాతుల్లో అతిపెద్ద పక్షి ఇదే. ఇంకా పసిరికల్పాము, నాగుపాము వంటివి ఎక్కువగా ఉంటాయి. అదృష్టం కొద్దీ ముక్కలు బాగానే ఉడికాయి. అంతే ఇంకా ఏం చేస్తాం. పులుసు దాంట్లో నుండి ముక్కలు ఒకటి తింటే పోయి పులుసు అద్దుకొని ఎంత అన్నీ దాంట్లో పులుసు వాళ్ళే ఎక్కువ బయటకు ఇచ్చేస్తున్నారు. నేను వద్దులే, నేను తెచ్చా నీళ్ళు ఎక్కువ వేసాను, ఉడకడానికి టైం. ముక్కలు ఉడకలేరా? నీళ్ళు లైట్గా వేసింటే నీళ్ళు లైట్గా ఇచ్చాడు, ముక్కలు ఎట్లా ఉడుకుతాయి చెప్పి. రోస్ట్ అవుతుంది, మగ్గుతుంది అంటున్నాను. అది వేడికి మగ్గుతుంది. అది ఉడికినట్టుంది కదా. ఎలా తిన్నా పెట్టేరా, అక్కడే పెట్టేసి చపాతి కార చపాతి తీసుకోరు ఇంకా ఎట్టగొట్టంగా. కొంచెం ఒక్క మంట మండి ఒక్క 5 నిమిషాలు. ఇది వల్ల ఇది కనపరాలే, ఈయన కడుపులో సౌండ్ అప్పటి నుంచి. అదే ఏం బాగా అనుకుంటున్నా. అదేరా నానుండే మీరు ఏదనుకున్నారు, పక్కన అనుకున్నారా? ఏందిరా స్వామి అడుగుతుంది అనుకున్నా. ఇది పడుతుంది దాంట్లో అంటున్నావు వీడియోలు అంటారా? అక్కడక్కడ ఫుల్ ఉడికినారు చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు అక్కడక్కడ ఉడకాలి.
నీళ్ళ మాట్లాడు. డబ్బింగ్ చెప్తా ఉంటే फिर मिलेंगे भाई. मेरा वीडियो वायरल हो गया, देख ले को सब्सक्राइब कर ले. చపాతి వాసన వస్తుందిలే. రాలే సౌండ్ పిల్లలు చెల్లులే చెల్లు కాదు, ఎవరో పిల్లలు, చెల్లె మహా పిల్లలు. बच्चे है रे, बच्चे बच्चे छोटे बच्चे. ఈసారి పెద్ద చేప తీసుకోం బాబా. ఇంతమంది తీసుకోబోయి ఎట్ట కాలుతామని మట్టి లోపల పెట్టి కాలుతాం. మట్టి లోపల నువ్వు చేయాలి బాగా అట్లాంటివి. మీరు మీరు వీళ్ళైతే మంచిగా చేస్తారు. మట్టి లోపల పెట్టి చేద్దాం. వాళ్ళంటారు అయితే వీడియో హైలైట్, కొత్త రకం అయితే ట్రై చేస్తాను ఒకసారి చేద్దామని. ఇప్పుడు ఏంటోలా ఫస్ట్ మంట పెడతారా? యూట్యూబ్లో చూసా కానీ ట్రై చేయలేదు. ఫస్ట్ మంట పెడతారు. మా అమ్మ చేసింది ఒకరోజు. అవి బొగ్గులన్నీ దాంతో పోయిస్తారు కింద. ఎండాకాలం శివ, దాంతో పెట్టి ఎండాకాలం కాలువ ఎండిపోతాయి, మంట పెడతారు. నాకు తినాలనిపించి నాకు మా అన్నకు పెడతా. చేపలు కోసం చేపలు బాగుంటాయి. మా అన్నకు మూడు అనుకో ఏంటి దీంతో పెట్టినావు అంటాడు. ఒకవేళ మూడు లేకపోయింది అనుకో, మనం ఖర్చుకొని తినిపోరా స్వామి అంటారు. అట్లా ఒక మూడు ఉన్నప్పుడు పోతాం. మొన్న లాస్ట్ టైం పోయినాము, బాగా కొరమిల్లరా పెద్ద ఇమేని 4 వెళ్ళింది. నేను మా అన్న మా అబ్బా ఇంకా అతను బాగా నలుగురం. మేము మా అన్ననే బాగా పట్టేదాడ మళ్ళాలో ధైర్యంగా. మాకు మేము ఇద్దరం కాబట్టి 3 తీసుకున్నాం పెద్దవి. ఇంకా మంచిగా ఆ సైజు కాకపోయినా కొంచెం తక్కువ ఉన్నాం, వాళ్ళు తీసుకున్నారు అడ్జస్ట్ అయ్యి. వాటిని ఏం చేసింది, నేను చేప పకోడా చేయమన్నా, మా అమ్మ పకోడా చేసింది. పకోడా తిన్నా నేను. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దామని కూర చూసిన, మస్తు ఉండిందిరబ్బా. పిచ్చి పిచ్చి తిన్నాం చూడు ఆ రోజు. శివ ఆదివారం ఊరికి పోతున్నాను. తిరుపతిగా ఏమిది అమాస్కి అని మొన్న ఏదో కడపలో జరిగింది, వెళ్ళేవారా? అది ఉరుసా వస్తుంది. ఉరుసు అదే రామ్ చరణ్ వచ్చింది. అట్లా దానికి వచ్చింది రామ్ చరణ్ ఉరుసుకి వచ్చింది. పిలిచినారు బాగా. బడేమియా పిలిచినాడు. ఎవరు? పెద్ద ఈదుగా పెద్ద. కడప కూడా కాదు, ముస్లింలు అందరికి నాకు ఒక ముస్లిం అమ్మాయి పెట్టింది. మీ ఊరే రాదు, మా నాన్న కూడా వచ్చాడు. పోయి మాట్లాడాలి మీ నాన్నతో మామ అని చెప్పి అది మాట్లాడమని చెప్తాం. మాట్లాడుకో, నన్ను ఇంటికి వచ్చినాక మామూలుగా ఉండదు నాకు. అదే మ్యారీడ్ అవ్వాలి. మీ ఊరేనా? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు వాళ్ళు బాగుంటారు. చూసినా అంత దూరం అవసరం లేదు, మనం మనకు ఈజీగా పడతారు అమ్మాయి కావాలంటే. రసం తాగారు శివ చూసావా నువ్వు? నాకు అమ్మాయిలు పంచాయతీ బా. నాకు ఆ సుఖం వద్దు, ఆ బాధలు వద్దు. కహానీ ఖతం హో గయి. వాడు ముక్కలు సరిగ్గా కొట్టలే.
చిన్నవి కొట్టించుకోవాల్సింది మనం. తప్పు చేసినావు మైదుకూరులో తీసుకోకుండా. ఏదేమైంది ఏంటంటే వాడు అప్పుడు ఎప్పుడుతో అది చికెన్ నిన్నటిది అయిందొచ్చు మొన్నటిది అయిందొచ్చు. నువ్వు ఏడ తీసుకుని అట్టే ఉంటుంది రేపు మనం. చికెన్ తినది పెట్టకరా వీడియోలో. చికెన్ తినది పెట్టకరా, నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు దీంట్లో. ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ స్కూల్ డేస్ గురించి మాట్లాడుకుంటూ ఖాళీ కాలం చపాతీలు ఉడికి ఉడకని చికెన్ను తిని ఇంటికి బయలుదేరాం.